మనమందరము కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు దేవుడు మనకిచ్చిన యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఆనందంతో సంతోషంగా ఈరోజు ఆయన పునరుత్థానపు ఆరాధనలో మనం అందరం కూడా పాల్పంచుకుందాం. గడిచిన కాలం అంతా కూడా దేవుడు తన సజీవమైన రెక్కల చోటున నిన్ను నన్ను మనల్ని కూడా కాచి కాపాడి ఏ అపాయం రాకుండా ఏ తెగులు కూడా సమీపించకుండా దేవుడు మనల్ని భద్రపరిచిన విధానం బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై మనం ఉన్నాం. ఈరోజు ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ యొక్క ఆరాధనలో పాల్పంచుకుంటున్నారో, ఎంతమంది అయితే ఈ యొక్క లైవ్ లో చూస్తున్నారో, లైవ్ లో పాల్పంచుకుంటున్న వారందరూ కూడా మాతో పాటు కలిసి ప్రార్థించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నారు. మనమందరము కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించేద్దాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి ఆనందించుడి అని దేవుని యొక్క వాక్యము సెలవించు రీతిగా దేవుడు మనకిచ్చిన యొక్క సమయాన్ని బట్టి మనం అందరము కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువుని స్తుతిద్దాం. ప్రభువా, గడిచిన కాలం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి ఏ అపాయము రాకుండా ఏ తెగులు కూడా సమీపించకుండా భద్రపరిచిన దేవుడు నాయనా నీకు స్తోత్రాలు. అయా, ప్రపంచం అంతా కూడా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అయ్యా మమ్మల్ని ఏమాత్రము చెయ్యి విడిచిపెట్టలేదయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో అయ్యా మాతో మీరుండండి. అయ్యా మమ్మల్ని దర్శించండి నాయన, మాతో మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా మేము చేసే ప్రతి ఒక్క ప్రార్థన అయ్యా మీరు ఆలకించి ప్రార్థనకు జవాబులు దయచేయమని ప్రాధాన్యపడుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచుకోండి అయ్యా. విజ్ఞాపన ప్రార్థన ద్వారా మా ప్రార్థన మీరు ఆలకించి ప్రతి ఒక్క ప్రార్థనకు మీరు జవాబులు అనుగ్రహించమని ప్రాధాన్యపడుతున్నాం అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అలానే ప్రభువా, వాక్య పరిచర్యలో మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి. వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి అయ్యా. మమ్మల్ని సరిచేయండి తండ్రి. నీకు స్తోత్రములైనా అయ్యా. ఈరోజు ఈ సమయంలో ఎంతోమంది అయితే ఈ యొక్క ప్రార్థనలో పాల్పంచుకుంటున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకోండి. ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించండి నాయన. అయ్యా మీరు ఆశీర్వదించండి అయ్యా. నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని ప్రాధాన్యపడుతున్నాం ప్రభా. ఈ యొక్క లైవ్ ద్వారా ప్రభా ఎంతమంది అయితే ఈ యొక్క ఆరాధనలో పాల్పంచుకుంటున్నారో వారందరికీ సరైన నీ మెండైన దీవెనలు కుమరించండి, నీ ఆశీర్వాదములు కుమరించమని ప్రాధాన్యపడుతున్నాం అయ్యా. సంఘం అంతా ఒక చోట కూడుకోలేని అయ్యా రోజుల్లోకి మేము వచ్చేసాం ప్రభా. సంఘం అంతా కూడి నిన్ను ఆరాధించలేని సమయాల్లోకి మేము వచ్చేసాం ప్రభా. అటువంటి భయంకరమైన రోజుల్లోకి మేము వచ్చేసాం ప్రభా. అయ్యా, ఈ సమయంలో ఏ ఒక్కరు కూడా సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా అయ్యా జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అయ్యా నీ కృపను దయచేయండి, నీ సహాయం దయచేయవా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో. మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ఈ యొక్క పునరుద్ధారపు ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మనమందరం కూడా ప్రార్థన చేస్తుండగా మన మధ్య అమ్మ స్టార్టింగ్ ప్రేయర్ చేసి ఈ యొక్క ఆరాధనను ప్రారంభిస్తారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాజులకు రాజువి, ప్రభువులకు ప్రభువు అయిన గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడివి నాయన, నువ్వు సజీవమైన దేవుడివి, మాట్లాడే దేవుడివి, మంచి దేవుడివి ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ దినం ఈ ఉదయకాల సమయంలో నాయన నీ యొక్క పునరుద్ధానపు ఆరాధనలో ప్రభా మేము అడుగు పెట్టడానికి నాయన మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను పెట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినాన్ని ఈ రీతిగా నీ మందిర ఆవరణంలో కూడుకొని ప్రభా, నా ప్రభా, నా దేవా, నా తండ్రి అని నాయన అయా మిమ్మల్ని ప్రార్థించుకోవడానికి, స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి నీ ప్రభా నాకును మాకును ఇచ్చిన గొప్ప భాగ్యమును పెట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యమును పెట్టి మీకు కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రత్యేకించి ప్రభా అయ్యా నీ సన్నిధిలో పాటలు పాడుచుండగా నాయన అయ్యా నీ నామానికి భయముకరముగా పాడటానికి నీ సహాయం దయచేయండి ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆరాధనలో మీరుండండి ప్రభా, ఆరాధనకి యోగ్యుడివై మా స్థుతుల మీద ఆస్తునుడివై నాయన మా మధ్యలో మీ ఆత్మ సంచారం జరిగించమని నీ సన్నిధిలో ప్రాధేయపడుచున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు. సాక్ష్యాల్లో మీరుండండి నాయన, మీకు స్తోత్రాలు ప్రభా. వాక్యములో మీరుండండి నాయన అయ్యా నీ దైవదాసుని మీరు నిలవబెట్టుకొని ప్రభా, నీ శిలువ చాటుని మరుగుపరుచుకొని నాయన ఏడంతల ఆత్మ చేత మీరు అభిషేకించండి నాయన. ఏలియా ఎలీషల ఆత్మతో మీరు అభిషేకించి నాయన నీ దాసుడి నోట నీ మాట ఉంచమని అడుగుచున్నాను ప్రభా. నీ దాసుడి యొక్క నాలుగును సడలింప చేయండి నాయన, మీరే నేరుగా మాట్లాడండి ప్రభా. ఏం మాట్లాడబోచున్నారో నాయన కూర్చున్న నాతో మీతో మాతో మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభా. అయ్యా మీ మాటల్లో జీవం ఉన్నది నాయన, మీ మాటల్లో ప్రాణం ఉన్నది యేసయ్యా, మీకు స్తోత్రాలు నాయన. అయ్యా జీవం గల మాటలు మాతో మాట్లాడండి నాయన. అయ్యా మీరు మాట్లాడేటప్పుడు నాయన ఏ దుష్టుడు మమ్మల్ని గలిబిలి చేయకుండా ప్రభా వినగల చెవులను, గ్రహించగల ఆత్మలను మాకు దయచేయండి ప్రభా, మీ స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద మేము రాసుకొని అనుక్షణం ఆ వాక్యానుసారంగా మేము జీవించడానికి నాయన గొప్ప కృపను మాకు దయచేయమని సన్నిధిలో ప్రాధేయపడుతూ ప్రభా సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ నాయన ఇదిగో తండ్రి ప్రభా మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అధికారి గల నామములో నా దీనురాలి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ కూడా ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి కోవిడ్ కారణంగా మనం అందరము కూడా దేవుని యొక్క మందిరములో చేరుకొని అందరము కలిసి ప్రభువుని ఆరాధించలేని కారణంగా మనం ఈ విధంగా లైవ్ లో మనం ప్రభువుని ఆరాధించబోతున్నాం. కాబట్టి ఎవరైతే ఈ యొక్క లైవ్ ని చూస్తున్నారో మీరందరూ కూడా చివరి వరకు కూడా ఈ యొక్క లైవ్ లో పాల్పంచుకొని దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. మనం ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ స్థలంలో ఉన్నప్పటికీ మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించేవాడు. కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభు సన్నిధిలో ఆసక్తితో, ఆనందముతో, ఆత్మీయతతో ప్రభు సన్నిధిలో మనం అందరూ కూడా గడుపుదాం. మరి ఈ సమయంలో కొన్ని కీర్తనలు పాడుకొని దేవుని నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా అందరికీ వచ్చినటువంటి కీర్తన ఆయనే నా సంగీతము అనే పాట పాడుకుని దేవుని స్తుతిద్దాం. ఒకవేళ మీకు వచ్చినట్లయితే మీరందరూ కూడా వచ్చి నాతో పాటు మీరు కూడా నాతో పాటు కలిసి పాడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఉంటారో అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడు మన యేసయ్య. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి మనం స్తుతిస్తుండగా మాతో పాటు మీరందరూ కూడా కలిసి ప్రభువుని స్తుతించవలసిందిగా ప్రభు పెట్టి మనం చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే నా సంగీతము
మరొక పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. మరొక చక్కటి కీర్తన పాడుకుని దేవుని నామాన్ని మనందరూ కూడా గణపరచుదాం. నీ కృపను గురించి నీ పాడేత అనే పాట పాడుతూ మనం అందరం కూడా ప్రభువుని గణపరచుదాం. అందరికీ వచ్చినటువంటి పాట నీ కృపను గురించి నేను పాడేదా అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మనం అందరం కూడా స్తుతిద్దాం, మనం అందరం కూడా గణపరచుదాం. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఇరుకులో ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడు, ఏ అనారోగ్య సమస్యలైనా మనం ఉన్నప్పుడు మనల్ని వెంటనే ఆదుకొని మనల్ని విడిపించి మనల్ని స్వస్థపరిచే దేవుడు మన యేసయ్య. కాబట్టి మనం అందరము కూడా మనకు చక్కటి కీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని కనపరచుదాం. నీ కృపను గూర్చి పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చి పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా. మహిమా
చెప్తామా? నా యేసు నాకుండగా నాకింతనాండగా భయమా దిగులా మనసా నీకేనా భయమా దిగులా మనసా నీకేనా నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా నిత్యము నే పాడెదా నా ప్రభుని కొనియాడెదా నిత్యము నే పాడెదా నా ప్రభుని కొనియాడెదా మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా చెప్తామా? మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా. హల్లెలూయా హల్లెలూయా. మన ఇరుకులో మన ఇబ్బందులలో ఇమ్మానుయేలుగా మనకు తోడుంటే దేవుడు మన యేసయ్య. మన నిందలో అపనిందలలో మనకి తోడుగా నీడుగా ఉన్నవాడు మన యేసయ్య. కాబట్టి మనం అందరం కూడా ఎప్పుడైతే ప్రభువుని ఆశ్రయిస్తామో దేవుణ్ణి మనం నమ్ముకొని ఉంటామో తప్పక మన జీవితాలను ఆయన విడిపించే దేవుడు, మనకి జవాబును అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మరొక పాట పాడుకుందాం. మనం వచ్చేవారా వచ్చి ఒక పాట పాడుతూ దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఆదింతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, ఆదింతమైన వాడవు, మానవుని రూపమెత్తావు.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని కనపరచు. హల్లెలూయా. దేవునికి మహిమ గాక. పరిశుద్ధమైన వాడు పరలోకమందున్నాడు, నీడు రేపు నా కోసం వస్తున్నాడు, పిల్లి విందులోనికి నన్ను తీసుకుపోతాడు. పరిశుద్ధమైన వాడు పరలోకమందున్నాడు, నీడు రేపు నా కోసం వస్తున్నాడు, పిల్లి విందులోనికి నన్ను తీసుకుపోతాడు. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమును, స్వరమండలముతో సితారతోను ఆయన సన్నిధిలో. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమును, స్వరమండలముతో సితారతోను ఆయన సన్నిధిలో. ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతింతును. ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతింతును. పరిశుద్ధమైన వాడు పరలోకమందున్నాడు, దేవునికు నా కోసం వస్తున్నాడు, విందులోనికి నన్ను తీసుకుపోతాడు. పరిశుద్ధమైన వాడు పరలోకమందున్నాడు, దేవునికు నా కోసం వస్తున్నాడు, విందులోనికి నన్ను తీసుకుపోతాడు. ఆయన పరకమదాయము బట్టి ఆకాశ విశాలమందు, సంబరతోను నాట్యముతోను ఆయన సన్నిధిలో. ఆయన పరకమదాయము బట్టి ఆకాశ విశాలమందు, సంబరతోను నాట్యముతోను ఆయన సన్నిధిలో. ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతింతును. ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతింతును. పరిశుద్ధమైన వాడు పరలోకమందున్నాడు, ఈరోజు నా కోసం వస్తున్నాడు, విందులోనికి నన్ను తీసుకుపోతాడు. పరిశుద్ధమైన వాడు పరలోకమందున్నాడు, ఈరోజు నా కోసం వస్తున్నాడు, విందులోనికి నన్ను తీసుకుపోతాడు. ఆయన మహాప్రభావము బట్టి ఆకాశ విశాలమందు, సంతు వైజముతో పిల్లన బ్రోవి ఆయన సన్నిధిలో. ఆయన మహాప్రభావము బట్టి ఆకాశ విశాలమందు, సంతు వైజముతో పిల్లన బ్రోవి ఆయన సన్నిధిలో. ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతింతును. ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతింతును. పరిశుద్ధమైన వాడు పరలోకమందున్నాడు, ఈరోజు నా కోసం వస్తున్నాడు, విందులోనికి నన్ను తీసుకుపోతాడు. పరిశుద్ధమైన వాడు పరలోకమందున్నాడు, ఈరోజు నా కోసం వస్తున్నాడు, విందులోనికి నన్ను తీసుకుపోతాడు. విందులోనికి నన్ను తీసుకుపోతాడు. హల్లెలూయా. చాలా అద్భుతమైన పాట, మనందరినీ ఒకసారి ఉజ్జీవింపజేశారు నాన్న. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మనం అందరం కూడా లేచి నిల్చుందాం, కొద్ది నిమిషాలు ప్రభువుని ఆరాధన చేద్దాం. అందరం కూడా లేచి నిల్చుందాం, కొద్ది నిమిషాలు ఆరాధనలో పాల్పంచుకుందాం. మనం అందరం కూడా మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు, మన దేవుడు స్తుతులపై ఆసీనుడు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడైతే ఉన్నారో ఈ స్థలాల్లో
మీరు ఎక్కడైతే ఉన్నారో మీకు స్థలాల్లో మీరు కళ్ళు మూసుకున్నట్లయితే కొద్ది నిమిషాలు మన ప్రభుని ఆరాధన చేద్దాం. ఆరాధన అనగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఆరాధన. ఆరాధన అనగా నువ్వు ఎక్కువగా దేనినైతే ప్రేమిస్తున్నావో ప్రేమించిన దానికంటే మొట్టమొదటి స్థానాన్ని యేసయ్యకు ఇవ్వడమే నిజమైన ఆరాధన. ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నా. నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావు? నీ హృదయాన్ని దేవునికి సమర్పించి ఆరాధన చేస్తున్నావా? లేదా నీ హృదయంలో దేవునికి కాకుండా మరి ఏ వస్తువుకైనా మరి ఏ వ్యక్తికైనా మరి దేనికైనా నువ్వు స్థానం ఇచ్చి ప్రభు సన్నిధిలో ఆరాధన చేయాలి కాబట్టి ప్రభుని ఆరాధన చేస్తున్నావా? హౌ యు ఆర్ వర్షిపింగ్ జీసస్? యేసయ్యని నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావు? యేసయ్య అంటున్నాడు, దేవునికి వాక్యము సెలవిస్తుంది, నన్ను ఆరాధన చేయవారు ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధన చేయాలి అని దేవునికి వాక్యం సెలవిస్తుంది కదా. ఈరోజు నువ్వు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధన చేస్తున్నావా? ఈరోజు విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావా? ఈరోజు ఎలాగ ప్రభుని ఆరాధన చేస్తున్నావు? దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి ఒక్క ఆశ్చర్య కార్యమును బట్టి ప్రతి ఒక్క అద్భుతమైన కార్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా నీవు? లేదా దేవుని యొక్క మేలు పొందుకున్న వెంటనే వాటిని మర్చిపోతున్నావా? ఎలా ఉంటున్నావు? ఈరోజు ఎలాగ ప్రభుని ఆరాధన చేస్తున్నావు? ఏ విధంగా ప్రభుని ఆరాధన చేస్తున్నావు? మనమందరం కూడా మన నోరు తెరిచి, ప్రభా నీవిచ్చిన ఆయుష్ను బట్టి వందనాలు నాయనా. అయ్యా నీవిచ్చిన రక్షణను బట్టి వందనాలు ప్రభా. నీవిచ్చిన అయ్యా ఆరోగ్యమును బట్టి వందనాలు, ఆయుష్ను బట్టి వందనాలు ప్రభా. అయ్యా నీవిచ్చిన ప్రభా కుటుంబాన్ని బట్టి వందనాలు. అయ్యా నీవిచ్చిన సంఘమును బట్టి వందనాలు ప్రభా. అయ్యా నీవిచ్చిన సేవకుని బట్టి వందనాలు నాయనా. అయ్యా నీవిచ్చిన యొక్క ఊపిరిని బట్టి వందనాలు ప్రభా. అయ్యా నీవిచ్చిన యొక్క అందాన్ని బట్టి వందనాలు ప్రభా. అయ్యా నీవిచ్చిన ప్రభా యొక్క టాలెంట్స్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా. అయ్యా ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలము ప్రభా. అయ్యా మా కొరకు ప్రభా పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా. గొప్ప దేవుడు నైనా, ఘనమైన దేవుడు నైనా. అయ్యా మా కొరకు నా కోసం ప్రభా ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి అయ్యా నేల మట్టుకు తగ్గించుకొని అయ్యా నా మా పాపములు శిలువలో భరించి రక్తము కాచి ప్రాణం పెట్టి ప్రభా మమ్మల్ని విమోచించిన దేవుడు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఈ దినము ప్రభా నిన్ను ఆరాధన చేస్తూ ఉంటుండగా మాతో మీరుండండి. అయ్యా మిమ్మల్ని ఆరాధన చేస్తూ ఉంటుండగా ప్రభా మాతో మీరుండండి నాయనా. తల్లి అయిన మనుషునేమో గాని నేను నిన్ను మరుమలను వాగ్దానం చేసిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు, నీకే వందనాలు ప్రభా, నీకే వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తల్లి గర్భమందు పిండముగా ఉన్నప్పుడే యేసయ్య నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. యేసయ్య నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను నన్ను ప్రేమించాడు. చూడుము నా చేతులలో నిన్ను చిక్కుకున్నానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈరోజు మన మధ్యన ఉన్నాడు. దేవుని స్తుతిద్దాం, దేవుని కనపరచుదాం. మురివి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడుడు, చంక పెట్టుకొని కాపాడుడు.
అందరూ కూడా తల్లిలా కళ్ళు మూసుకొని ఆరాధనలో పాల్పంచుకుందాం. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుముడా చేతులను నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుముడా చేతులను నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టులనీయను, నిన్ను కాపాడువాడు కురుగడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును. ఆమేన్. తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును. అందరూ చూద్దామా? తల్లిలా ప్రేమించును. మురిమి వచ్చు వరకు ఎత్తుకొని సంక పెట్టుకొని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. ఆమేన్. తల్లిలా లాలించును. పర్వతాలు తొలగవచ్చు, తట్టనిల్లు మెట్టలన్నీ వీడిపోదు నాకు పనికు. నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తట్టనిల్లు మెట్టలన్నీ వీడిపోదు నాకు పనికు. నా నిబంధన తొలగదు. అందరూ చూద్దామా? దిగులు పడకు, భయపడకు, నేను విమోచించెదా. నీదు భారమంత మోసి నాకు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును. యేసయ్యా తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. మురిమి వచ్చు వరకు ఎత్తుకొని ముందాడను, సంక పెట్టుకొని కాపాడను యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా చేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టులనీయను నేను, నిన్ను కాపాడువాడు కురుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. అవును ప్రభువా, తల్లి అయిన మర్చునేమో కానీ నేను నిన్ను మరవను, చూడుము నా చేతులలో నిన్ను చెక్కుకున్నానని వాగ్దానం ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు దత్తరిల్లిపోయినా,
అయ్యా నా కృప నీకు చాలు అని వాగ్దానం చేసిన దేవుడా నీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, నీ కృప మాకుంటే చాలు ప్రభా. అయ్యా నీ కృప లేనిదే మేము జీవించలేము నాయన. అయ్యా నీ కృప లేనిదే ప్రభా మేము ఎందుకు ప్రభా దేనికి పనికి రాని వారముగా మారిపోతాం ప్రభా. అయ్యా నీ కృప మా మీద ఉంది కాబట్టి, నీ ప్రేమ మా మీద ఉంది కాబట్టి, అయ్యా నీ జాలి మాపై చూపించావు కాబట్టి, అయ్యా నీ కృప వాత్సల్యము ప్రభా అయ్యా చేత ప్రభా మమ్మల్ని ప్రభా నీవు రక్షించుకున్నావు కాబట్టి ప్రభా ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాము నాయన. అయ్యా మా దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాత్రమే ప్రభా అందరూ మమ్మల్ని ప్రేమిస్తారయ్యా. అయ్యా మా దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరు మమ్మల్ని ప్రేమిస్తారయ్యా. అయ్యా మా దగ్గర ప్రభు నాయనా అందం ఉన్నప్పుడే మమ్మల్ని ప్రేమిస్తారు నాయన, మమ్మల్ని పట్టించుకుంటారు ప్రభా. అయ్యా అవన్నీ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, అయ్యా మా డబ్బు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, అయ్యా మా పలుకుబడి ప్రభా మాకు దూరం అయిపోతే, మా అందము మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, అయ్యా అందరూ మమ్మల్ని ఒంటరి వారిగా చేసేస్తారు ప్రభా. అలాంటి పరిస్థితుల్లో కూడా, ఒంటరి సమయాల్లో కూడా ప్రభా, ఏ దిక్కు దశ లేని సమయాల్లో ప్రభా, ఏమీ తోచలేని పరిస్థితుల్లో కూడా ప్రభా నాయనా నేనున్నా నీతో అంటూ మా చేయి పట్టుకున్న దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. మనందరము కూడా మన రెండు చేతుల ఆకాశం వైపెత్తి ప్రభుని స్తుతిద్దాం. ప్రభా మమ్మల్ని రక్షించిన దేవా నీకు స్తోత్రములు నాయనా, మమ్మల్ని కాపాడిన దేవా నీకు స్తోత్రములు ప్రభా, మమ్మల్ని విమోచించిన దేవా నీకు స్తోత్రములు ప్రభా, మమ్మల్ని స్వస్థపరచువాడా నీకు స్తోత్రములు ప్రభా, నీ కనికరము మాపై చూపిస్తున్న దేవుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభా. గొప్ప దేవుడా, ఘనమైన దేవుడా, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం హితకరం. అయ్యా నిన్ను ఆశ్రయించడం ఎంత మేలో అయ్యా మా జీవితాల్లో మేము చూస్తున్నాం ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా ఈ లోకంలో ప్రభా మేము ఎవరిని నమ్మినా, ఏది నమ్మినా, ఎవరిని నమ్ముకున్నా, దేని మీద ఆధారపడినా అది ప్రభా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది నాయన. నీ ఒక్కడివే ప్రభా అయ్యా నమ్మదగిన దేవుడు, నీ ఒక్కడివే ప్రభా మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కానే కాదు ప్రభా. అది బట్టి మీకు నీకు వందనాలు. నీకే స్తోత్రం. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. అందరూ చెప్తామా యేసయ్యా, యేసు అవును తండ్రి, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచో
దీవెనని చెంతకు చేరాను సుఖ సంపదాని దీవెనని చెంతకు చేరాను యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము ప్రతి ఒక్కరు కూడా యేసు నీవే ఆధారము నీవే నాకు ఆధారము నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము ఆమె యేసు నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము నిన్ను నమ్మినచో సిగ్గుపడనిదవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు నిన్ను నమ్మినచో సిగ్గుపడనిదవు యేసయ్యా నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు ఆపత్కాలమున నమ్ముకొనదగిన ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము ఆమె యేసు నీవే నా ప్రాణము యేసయ్యా యేసు నీవే అందరూ సంతోషంగా చెప్తాం ఈ మాట అయ్యా నీవే నాకు ఆధారం నా ప్రాణము మరొకసారి యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసయ్యా యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము అందరూ చెప్తామా యేసు నీవే ఆధారము యేసయ్యా యేసు నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము 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 యేసు నీవే నా ప్రాణము మనందరం కూడా మన రెండు చేతులు ఆకాశం వైపెత్తి ఈ మాట ప్రభుత్వం చెప్తాం నిజమే కదా మనకు అనారోగ్యం వచ్చినప్పుడు ఆర్థికంగా చిరిగిపోయినప్పుడు మనల్ని అందరూ అనాథులుగా చేసి అందరూ వెళ్ళిపోయినప్పుడు నీకు ఆధారముగా ఉన్నది మన యేసయ్య మాత్రమే నిన్ను ఆదుకున్నది యేసయ్య మాత్రమే నిన్ను ఉద్ధరించింది యేసయ్య మాత్రమే వైద్యులు చెప్పేశారు ఇంక నువ్వు బ్రతకడము కష్టము అని కానీ యేసయ్య నీ పక్షాన నిలబడి నీకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి నీకు సమస్తమునిచ్చి నేను ఆదుకుంటున్న దేవుడు మన యేసయ్య ఈరోజు ఆ యేసయ్యతో చెప్తామా మనందరము కూడా మన రెండు చేతుల ఆకాశం వైపెత్తి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రభుత్వం ఈ మాట చెప్తామా యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము ప్రతి ఒక్కరు ఈ మాట చెప్పాలి ఈరోజు
యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. చివరిగా యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. అవును ప్రభువా, ఇక నీవే మాకు ఆధారము, నీవే మాకు ఆశ్రయము, నీవే మాకు దుర్గము తండ్రి. ఆపత్కాలములు మమ్మల్ని ఆదుకునే దేవుడవు నీవేనైనా. అయ్యా, ఈ కరోనా వైరస్ వల్ల ప్రభా ఎంతో భయంకరమైన దినాల్లో మేము ఉన్నప్పటికీ ప్రభా అయ్యా మమ్మల్ని ఆదుకుంటున్న దేవుడవు నీవు ఒక్కడవే. అయ్యా, మా దేశాన్ని దర్శించమని ప్రాధాన్యపడుతున్నావు ప్రభా. అయ్యా, మా దేశాన్ని స్వస్థపరచండి నాయన. అయ్యా, నీవు ఒక్కడవే బాగు చేయగల దేవుడు. అయ్యా, నీవు ఒక్కడవే స్వస్థపరచగల దేవుడు నాయన. అయ్యా, నీవే మాకు తోడుగా నడిపించు. అయ్యా, ఇప్పటి వరకు ప్రభా మా యొక్క ఆరాధనలో ప్రభా నీవు మాతో ఉన్నందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ అయ్యా ఇక్కడ ముందున్న సమయం అంతని ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ అయ్యా నీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా మార్చమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ఈ చిన్న ప్రార్థన ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము. ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లు కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహ ధ్వని చేయును, బలులు అర్పించదును, నేను పాడెదను. యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనిను. నీ ముఖమును నాకు దాచకము. కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయకుడువు నీవే. రక్షణకర్తవగు దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయుము. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. నా
పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగొరకు వారును నా మీదకి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును. నన్ను నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఈ చిన్న పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి యొక్క 27వ కీర్తన మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ఫస్ట్ వచనంలో ఒక అద్భుతమైన మాట, దేవుడు మనందరికీ ఇస్తున్న మాట ఏంటంటే, యెహోవా నాకు వెలుగును రక్షణనే ఉన్నాడు, నేను ఎవరికి భయపడదను. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళతును. హల్లెలూయా. దేవుడు మనకి వెలుగుగా ఉన్నప్పుడు, దేవుడు మనకి రక్షణగా ఉన్నప్పుడు మనము దేవునికి భయపడిన అవసరం లేనే లేదు. అది ఒకవేళ నీ అనారోగ్యాన్ని బట్టి నీకు భయం పుడుతున్నా సరే, లేదా నీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి నువ్వు ఆందోళన చెందుతున్నావేమో, లేదా నీ ఆర్థిక పరిస్థితిని బట్టి నువ్వు భయపడిపోతున్నావేమో, లేదా ప్రపంచం అంతా కూడా కరోనా వైరస్ చేత చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది కదా, నాకు ఏమైపోతాదో, నన్ను ఆ వైరస్ ఏం చేసేస్తుందో అన్న భయం నీకు అవసరం లేనే లేదు. ఎందుకంటే యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు, రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదను, నేను దేనికి భయపడదను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనకి తోడుగా ఉంటే మనం ఏ అనారోగ్యానికి భయపడిన అవసరం లేనే లేదు. ఈరోజు చాలా మంది ప్రపంచంలో ఎక్కువ శాతము వాళ్ళు ఎందుకు చనిపోతున్నారంటే, వాళ్ళలో ముఖ్యంగా అందరికీ ఒక భయం ఉంది. ఏంటంటే కరోనా వైరస్ వచ్చేసింది, నేను చచ్చిపోతానేమో. కరోనా వైరస్ వచ్చేసింది, ప్రపంచం అంతా కూడా అందరూ చనిపోతున్నారు, నేను కూడా చనిపోతానేమో అనే భయం వల్ల చాలా మంది నేటి దినాన చనిపోతున్నారు. కొంతమందికి భయం ఉంటుంది, ప్రపంచం అంతా వచ్చేసింది కదా, నా ఇంట్లో కూడా వచ్చేస్తుందేమో అని కొంతమందికి భయం. మరికొంతకు భయం ఉంటుంది, ఏంటంటే నాకంటే బలవంతులే కరోనా వైరస్ చేత చనిపోతున్నారు కదా, నేను చాలా బలహీనుడు కదా, నేను కూడా చనిపోతానేమో, నాకు కూడా ఆ కరోనా వైరస్ వచ్చేస్తుందేమో అని కొంతమందికి భయం. మరి కొంతకు భయం, కొంతమంది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత చాలా మందికి రియాక్ట్ అవుతుంది కదా ఆ యొక్క వ్యాక్సిన్, నేను ఒకవేళ వ్యాక్సిన్ వేసుకుంటే నాకు కూడా రియాక్షన్ చూపిస్తుందేమో, నేను కూడా చనిపోతానేమో. మరి కొంతమందికి వ్యాక్సిన్ ఇంకా చాలా మందికి రాలేదు, ఆ వ్యాక్సిన్ అందకుండానే నేను చనిపోతానేమో. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క భయము. మనం ఎప్పుడైతే భయపడుతూ ఉంటామో అనుకోకుండా ఆ యొక్క అనారోగ్యానికి మనము గురైపోతూ ఉంటాం. అందుకే దేవునికి వాక్యం సెలవిస్తుంది, ఏంటో తెలుసా, దేవుడు నీకు వెలుగుగా ఉన్నాడు, దేవుడు నీకు రక్షణగా ఉన్నాడు, కాబట్టి నువ్వు దేనికి భయపడవలసిన అవసరము లేదు, నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవాయే. ఈరోజు చాలా మంది ఈ యొక్క లైవ్ లో ఎంతమంది అయితే చూస్తున్నారు, ఈ మాటలు ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో దయచేసి గమనించండి. ఈ యొక్క కోవిడ్ వచ్చిందని మిమ్మల్ని అందరూ విడిచిపెట్టి ఉండొచ్చు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని విడిచిపెట్టి ఉండొచ్చు, మీ బిడ్డలు మిమ్మల్ని విడిచిపెట్టి ఉండొచ్చు, మీ స్నేహితులు మీ దగ్గరికి రాకపోవచ్చు, మీ బంధుమిత్రులు ఎవరు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు. కోవిడ్ వచ్చింది కదా, ఒకవేళ నీ దగ్గరికి వస్తే వారికి ఎక్కడ స్ప్రెడ్ అయిపోతుందని నిన్ను పట్టించుకోకుండా ఉండొచ్చు. అయితే దేవునికి వాక్యం సెలవిస్తుంది, అద్భుతమైన మాట. ఒకసారి ఆ మాట చదువుతాము. 10వ వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. హల్లెలూయా. హల్లెలూయా. నీ తల్లి, నీ తండ్రి, నీ బిడ్డలు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు అందరూ ఈ సమయంలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా దేవుడు నీకు ఇస్తున్న భరోసా ఏంటంటే, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినను, యెహోవా నిన్ను చేరదీయును.
దేవుడు నిన్ను చేరదీస్తాడు. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుతాను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండగానే, నువ్వు దేవుళ్ళు బలపరచబడుతూ ఉండగానే, ఒకవేళ నువ్వు చనిపోయినా నువ్వు ఎక్కడుంటావు? సజీవుల దేశంలో ఉంటావు. హల్లెలూయా! ఎక్కడ ఉంటావు? సజీవుల దేశంలో నువ్వు ఉంటావు. కాబట్టి మనం అందరము కూడా ప్రభువుని విశ్వసించినట్లయితే, ప్రభు కొరకు కనిపెట్టినట్లయితే, మనం ఈ దేనికి ఎవరికి భయపడవలసిన అవసరము లేనే లేదు. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! మనందరం కూడా కూర్చుందాం. ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యం చెప్పువారు ఎవరైనా ఉన్నట్లయితే, సాక్ష్యాలు చెప్పువారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ముందుకొచ్చి సాక్ష్యాలు చెప్తాం. దయచేసి అందరూ కూడా కూర్చుందాం. మేము ఈ స్థలాల్లో కూర్చోండి. ఈ సమయంలో సాక్ష్యాలు చెప్పేవారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ముందుకొచ్చి ప్రభు సన్నిధిలో సాక్ష్యాలు చెప్పవలసిందిగా ప్రభుపేట మనం చూస్తున్నాం. రైట్, సాక్ష్యాలు చెప్పేవారు ఎవరు లేరు కాబట్టి మనం ముందుకు సాగిపోద్దాం. సమయం అవుతుండగా కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని కూడా ధ్యానం చేద్దాం. మన దేవుడు తన ప్రజలను ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కానీ కాదు. మనమందరం కూడా దేవుని వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. అపొస్తలుల కార్యములు. దయచేసి ఎవరు కూడా మాట్లాడవద్దు. దేవుని యొక్క సన్నిధిలో శ్రద్ధగా ప్రభు సన్నిధిలో ఉందాం. శ్రద్ధగా ప్రభు సన్నిధిలో ఉందాం. రైట్, ఈ దినాన మనం అందరము కూడా ఈ పునరుద్ధారపు ఆరాధనలో మనం అందరము కూడా పాల్పంచుకుంటున్నాం. అయితే ఇంతకుముందు మనం అందరము కూడా ఆదివారం అవగానే ఏం చేసేవాళ్ళం అండి? ఆదివారం అవగానే ఏం చేసేవాళ్ళమి? చక్కగా కుటుంబాలతో సహా కలిసి దేవుని యొక్క మందిరంలోకి మనం వచ్చి, దేవుని యొక్క మందిరంలో మనం ఏం చేసేవాళ్ళమి? ప్రభువుని ఆరాధన చేసేవాళ్ళమి. కానీ ఈ రోజున ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము అంటే, మనం సంఘముగా కూడుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం, సమూహంగా కూడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం, సమాజంగా కూడుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కలిసి ప్రార్థన చేద్దామన్నా అవకాశం లేని భయంకరమైన దినాల్లో మనము ఉన్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దినములు చెడ్డవి. ఎలాంటి దినాలు? ఒకసారి మాట చదువుదాము మనందరం కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. హల్లెలూయా! ఏంటంట? మనం ఎలాంటి దినాల్లో ఉన్నాము? దినములు చెడ్డవి. ఎలాంటి దినాలు? దినములు చెడ్డవి. మనం ఎలాంటి దినాల్లో ఉన్నామయ్యా అంటే, ఒక మనిషికి మరొక మనిషికి మధ్య ప్రేమ లేని దినాల్లో మనం ఉన్నాం. మనం ఎలాంటి చెడ్డ దినాల్లో ఉన్నామంటే, ఒక కుటుంబం అంతా కలిసి సంతోషంగా లేనటువంటి దినాల్లో మనం ఉన్నాము. మనం ఎలాంటి దినాల్లో ఉన్నామంటే, రాజ్యం మీదకి రాజ్యము లేస్తున్న దినాల్లో ఉన్నాం. మనం ఎలాంటి దినాల్లో ఉన్నామంటే, మనిషి మీదకి మనిషి యుద్ధానికి వస్తున్న దినాల్లో, రాజ్యం మీదకి రాజ్యము, మనుషుల మీదకి మనుషులు, దేశం మీదకి దేశము యుద్ధాలు చేసుకుంటున్న భయంకరమైన దినాల్లో మనము ఉన్నాము. మనం ఎలాంటి చెడ్డ దినాల్లో ఉన్నామంటే, భూకంపాలు కలుగుతున్న దినాల్లో ఉన్నాం. ఎలాంటి చెడ్డ దినాల్లో ఉన్నామంటే, ఎక్కడ చూసినా వరదలతో నిండిపోయి మనుషులందరూ కూడా చనిపోతున్న భయంకరమైన దినాల్లో మనము ఉన్నాం. మనం ఎలాంటి చెడ్డ దినాల్లో ఉన్నామంటే, ప్రపంచం అంతా కూడా తెగులుతో నశించిపోతున్న భయంకరమైన దినాల్లో మనము
ఉన్నాము. దేవుడు ఎప్పుడో దేవుడి యొక్క వాక్యంలో పరిశుద్ధ గ్రంథములు ఆయన రాయించాడండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుని. ఈరోజు ఈ యొక్క మాటలు వింటున్నవారు, అలాగే ఈ యొక్క లైవ్ లో ఎంతో మంది అయితే చూస్తున్నారు, ఫేస్బుక్ లైవ్ అలాగే యూట్యూబ్ లైవ్ లో ఎంతో మంది అయితే ఈరోజు ఈ మాటలు వింటున్నారో నేను అడుగుతున్నాను. ఈ భయంకరమైన దినాల్లో, చెడ్డ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మీరు సమయమును ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు? మీకు తెలుసు మనం భయంకరమైన దినాల్లో ఉన్నాం. మీకు తెలుసు ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతున్నారో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనకు తెలుసు మన యొక్క రోగము ప్రతి ఒక్కరిని విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నాం. మనకు తెలుసు ఈ యొక్క కరోనా వైరస్ అనేది పెద్ద చిన్న తేడా లేదు, పొడుగు పొట్టి అని తేడా లేదు, నువ్వు తెలుపుగా ఉన్నావా నల్లగా ఉన్నావా తేడా లేదు, నువ్వు మంచివాడువా చెడ్డవాడువా తేడా లేదు, నీకు బలం ఉందా లేదా తేడా లేదు, నువ్వు జ్ఞానివా అజ్ఞానివా తేడా లేదు, నువ్వు ఏ కులస్తుడువో అనవసరము, నువ్వు ఏ మతానికి చెందినవాడువో అనవసరము, నీవు ఏ వర్గానికి చెందినవాడువో అనవసరం, నీ వెనక ఎంతమంది బలం ఉందో అనవసరము. కానీ ఆ కరోనా వైరస్ ఒకటి చాలు. ఏంటంటే ఒకటి తెలుసు, ఏదంటే నువ్వు ఎవరివైనా సరే ఎలాంటి వాడివైనా సరే నిన్ను మాత్రము పట్టుకుంటే నిన్ను మరణానికి అప్పగించక తప్పదు. ఈరోజు అడుగుతున్నాను, అట్టి భయంకరమైన దినాల్లో నువ్వు ఉన్నావు కదా, మరి నీ సమయాన్ని నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు? ఈ మాటలు వింటున్నవాడు మీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు? నీకు తెలుసా, ఈ రోజే నీ ప్రాణం పోతే నీ ప్రాణం ఎక్కడికి వెళ్తాది? ఈ రోజు నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? చాలా మంది చాలా మూర్ఖంగా మాట్లాడతారు. ఏమనంటే నేను చనిపోతే ఎక్కడుందో ఎవరికి తెలుసండి, ఎక్కడికో పోతాం, అయితే ఏంటి? ఎంత మూర్ఖంగా మాట్లాడతారంటే ఒకసారి గమనించండి. నువ్వు చనిపోతే ఎక్కడికో వెళ్ళిపోవడానికి కాదు, దేవుడిని నీ లోకంలో సృష్టించింది. నేను నేల మట్టితో తయారు చేసి నీ రాశిక రంధ్రములో దేవుడి యొక్క జీవవాయువుని ఊదగా నువ్వు మనిషిగా మారావు. దేవుడు నీకు ఆత్మను పెట్టాడు. ఆత్మ అనే దీపాన్ని నీకు లోపల పెట్టినందుకే ఇంతకాలం నువ్వు వెలిగించబడుతున్నావు. నువ్వు మనిషిగా ఉన్నావు. నువ్వు పనులన్నీ నువ్వు చక్కగా చేసుకుంటున్నావు, నువ్వు చక్కగా చదువుకుంటున్నావు, చక్కగా నీ పని చేసుకుంటున్నావు, నీ కుటుంబంతో, నీ సంఘంతో, నీ సేవకుడితో, లేదా నీ కుటుంబ సభ్యులతో, బంధువులతో అందరితో నువ్వు కలిసి ఉంటున్నావు అంటే అది కేవలం దేవుడు నీ యొక్క లోపల నీ యొక్క దేహంలో పెట్టిన ఆత్మ అనే దీపము నీకు ఉంది కాబట్టి ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు. అయితే దేవుడి యొక్క వాక్యము సెలవిస్తుంది, మన్నయ్యని మనలా మన్నులోకే కలిసిపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరతాది. ఒకసారి మాట చూద్దామా? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి గ్రంథము పేజీ నంబర్ 562వ పేజీ. పాత నిబంధన గ్రంథము 7వ వచనము 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. హల్లెలూయా. అందరూ చెప్తావా హల్లెలూయా? ఏంటంట? నువ్వు మన్నుగా వచ్చావు ఈ లోకంలో. దేవుడు నిన్ను ఒక మట్టితో నిన్ను తయారు చేశాడు. నువ్వు చనిపోతే మరలా నీ శరీరం ఏమైపోతుంది? మరలా మన్నులోకి వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుడు ఏదైతే నీలో పెట్టాడో ఆత్మ మళ్ళీ ఎక్కడికి చేరాలంట? దేవుని యొద్దకు చేరాలి. ఆ దేవుని యొద్దకు నువ్వు చేరాలి అంటే, నీ ఆత్మ దేవుని యొద్దకు ఉండాలి, దేవుని యొద్దకు చేరాలి అంటే, దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అంటే నువ్వు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? ఏ దేవుడైతే నిన్ను సృష్టించాడో, ఏ దేవుడైతే నీకు ప్రాణం పోసాడో, ఏ దేవుడైతే నిన్ను నరకం నుండి తప్పించడానికి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడో, ఏ దేవుడైతే నీ పాపములు క్షమించాడో, ఏ దేవుడైతే నీ కోసం చనిపోయి తిరిగి లేచాడో, ఆ దేవుడి దగ్గరికి నువ్వు వెళ్తేనే నీ జీవితానికి ఒక అర్థము ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ ఆత్మకు శాంతి లేనే లేదు, నీ జీవితానికి అర్థము లేనే
లేదు. ఈరోజు ఎంతమంది అయితే ఈ యొక్క మాటలు ఆలకిస్తున్నారో, నీకు తెలుసా నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావో? చాలా మంది అంటారు, మంచి కార్యాలు చేస్తే పరలోకానికి వెళ్ళిపోతాము, చెడ్డ కార్యాలు చేస్తే నరకానికి వెళ్ళిపోతాము. కానీ కాదు. నీ బుద్ధి మారకుండా, నీ స్వభావం మారకుండా, నీ లోపల అంతరంగము మారకుండా, నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసినా, ఎంత గొప్ప మేలులు నువ్వు చేసినా, ఎంతమందికి సహాయపడినా, నీ ఆత్మ నీలో బాగోకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. మనిషి జన్మతః పాపి అని చెప్పి మనందరికీ తెలుసు, అవునా కదా? మనిషి ఏంటిది? జన్మతః పాపి. పుట్టుకతోనే పాపిగా తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చిన యొక్క మనిషి యొక్క నైజం ఏంటంటే పాపము. ఈ పాపము మనిషిని విడిచిపెట్టి వెళ్ళాలి అంటే దాని కొరకు ఏం చేయబడాలి? పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకములో బలియాగముగా మారాలి. మీకు అర్థం అవడం కోసం నేను చెప్తాను. మన చేతికి ఒక పెయింట్ అంటుకుంది అనుకోండి, ఏంటిది? పెయింట్. పెయింట్ తెలుసు కదా, మన ఇంటికి చక్కగా మంచి మంచి పెయింట్స్ వేస్తూ ఉంటాం. మీ చేతికి ఒక పెయింట్ ఏదైనా, ఒక రంగు ఏదైనా అంటుకుంది అనుకోండి, అది మీరు వాటర్తో కడిగితే పోతుందా? పోతుందా? చెప్పాలి. వాటర్తో కడిగితే పోతుందా? పోదు. ఆ పెయింట్ మీ చేతులను విడిచిపెట్టాలంటే మీరు ఏం చేయాలి? కిరోసిన్ వాడాలి, లేదా టిన్నర్ వాడి చక్కగా క్లీన్ చేసుకుంటే ఆ పెయింట్ అనేది మీ చేతుల్లో లేదా ఎక్కడైతే అంటుకుంటే ఆ భాగాలను విడిచిపెట్టి పోతుంది. అప్పుడు చాలా నీట్గా ఉంటుంది, అవునా కదా? ఒక పెయింట్ మీకు అంటుకుంటేనే ఆ పెయింట్ మీ చేతిని లేదా మీ శరీరాన్ని విడిచిపెట్టడానికి ఒక ప్రత్యేకమైన మెటీరియల్ మీరు యూజ్ చేస్తున్నారు, కిరోసిన్ లేదా టిన్నర్. మరి మనిషికి అంటుకున్న పాపము తొలగిపోవాలి అంటే ఏంటిది? మనిషికి అంటుకున్న పాపము పోవాలి అంటే అది ఎలా పోతుంది అని మనం చాలా రిఫర్ చేస్తే, లేదా మన పూర్వీకులు లేదా మన తాత ముత్తాలు, మన పితరులు వారి గ్రంథాల్లో ఉన్నవి ఏంటంటే ఏమని రాస్తుందో తెలుసా? పరిశుద్ధుడైన ఒకరి రక్తము చిందించబడాలి. ఏం చేయబడాలి? పరిశుద్ధుడైన ఒకరి రక్తము చిందించబడాలి. ఆయనలో ఏ పాపం ఉండడానికి వీల్లేదు, ఏ దోషం ఉండడానికి వీల్లేదు. ఆ పరిశుద్ధి రక్తము చిందించబడితేనే మనిషి యొక్క పాపము తొలగిపోతుంది. అయితే మనం ఎంక్వైరీ చేస్తాం, ఒకసారి మీరు గమనించండి. అయితే మన ప్రపంచంలో పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి, పరిశుద్ధంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నాను. అందరూ పాపులుగానే ఉన్నాం, ఇంక్లూడింగ్ నేను కూడా పాపిగా ఉన్నాను. అయితే నేను ఎప్పుడు దేవుని యొక్క సన్నిధికి చేరగలనంటే నా పాపమును కడిగే రక్తం ఏంటో, ఆ రక్తము ద్వారా నేను కడగబడితేనే నేను పరలోకానికి వెళ్ళగలను. మరి మనం ఈ విషయం మనం ఆలోచన చేసినట్లయితే, మరి మనిషి యొక్క పాపాన్ని కడిగేది ఏది? గొర్రె. చాలా మంది గొర్రెలను బలిస్తారు. ఏంటిది? గొర్రెలను బలిస్తారు. ఒక గొర్రె రక్తము నిన్ను పరిశుద్ధపరచగలరా? చాలా మంది పశువులను బలిస్తారు, మేకలు బలిస్తారు, ఆవులు బలిస్తారు, కోడలు బలిస్తారు, మేకపోతులు బలిస్తారు. దేనికయ్యా అంటే నా పాపము పోవాలి. పశువులకు రక్తాన్ని చిందిస్తే నీ పాపం ఎలా పోతుంది? అజ్ఞానంగా ఉండకండి దయచేసి. పశువుల యొక్క రక్తము చిందించబడితే నీ పాపము ఎలా పోతుంది? నువ్వు పశువు కంటే చాలా ఉన్నతమైన వ్యక్తివి, జంతువు కంటే చాలా ఉన్నతమైన వ్యక్తివి. నీ పాపం పోవాలంటే నీకన్నా చిన్నది ప్రాణం తీసుకుంటే నీ పాపం ఎలా పోతుంది? పోనే పోదు. అయితే నీ పాపం పోవాలంటే నీకంటే గొప్పవాడు, నీకంటే ఆశ్చర్యవంతుడు, నీకంటే ఎంతో గొప్ప వ్యక్తి అయిన ఒక వ్యక్తి రక్తాన్ని చిందిస్తేనే తప్ప నీ యొక్క పాపము పోనే పోదు. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎవరు మనకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టారంటే ఈ భూ ప్రపంచంలో ఎవరూ లేరు. కానీ 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు అనే దేవుడు ఈ లోకానికి వచ్చి మనిషి యొక్క పాపము కొరకు ఏం చేశాడండి? రక్తాన్ని చిందించి
మన పాపములన్నింటినీ కూడా ఆయన కడిగి వేసి సిలువలో ఆయన మరణించి మరలా 3వ దినమున తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడతాడో ఆ వ్యక్తి మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించే అవకాశము ఉంటుంది. దినములు చెడ్డవి, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఇంకా చెప్పాలా, ఇంకా ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నామో తెలుసా? ఆస్తి కోసం కన్న బిడ్డలే కొట్టేసుకున్న దినాల్లో మనం లేవంటారా? డబ్బు కోసం అన్నదమ్ములు, డబ్బు కోసం అక్క చెల్లెళ్ళు కొట్టుకు చచ్చే దినాల్లో మనం లేవంటారా? భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నామో తెలుసా? పాపము చేయడానికి వాయు వరుస లేకుండా ఎలా పడితే అలా జీవిస్తున్న దినాల్లో మనం లేవంటామా? భయంకరమైన దినాల్లో ఉన్నాము. మనిషి చేస్తున్న పాపానికి శిక్ష ఏంటో తెలుసా? మరణము. ఆ మరణమే నిత్య నరకము. ఆ నరకము నుండి నువ్వు తప్పించుకోవాలంటే నీకు జ్ఞానము కావాలి. ఏటా జ్ఞానం అంటే నీ పాపము నుండి నిన్ను విడిపించే దేవుడు ఎవడో నీకు తెలియాలి. అయితే మనం ఒకసారి చూద్దామా, మన పాపముల నుండి మనం విడిపించే దేవుడు ఎవడో ఒకసారి మనం చూద్దామా? బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయించబడింది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, మన కోసము ఎవరు ప్రాణం అర్పించారు, మన కోసం ఎవరు రక్తాన్ని కార్చారు, మన కోసం ఎవరు తను తగ్గించుకొని మన కోసం పాపిగా మారిపోయాడు మనం ఒకసారి చదువుతాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. మనము ఆయన యందు దేవుని నీతి అవ్వాలని, పాపులమైన మనము దేవుని యొక్క నీతి అవ్వాలని ఏ పాపము ఎరుగని యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నీ కోసం నా కోసం ఏం చేయబడ్డారు? పాపిగా మారిపోయి నీకోసం నా కోసం ఆయన కలువరి శిలువలో మరణించి నీ యొక్క పాపమును, నా యొక్క పాపమును, ప్రపంచ దేశం యొక్క ప్రతి ఒక్క పాపమును కూడా ఆయన క్షమించి నిన్ను నన్ను నీతిమంతునిగా, నిన్ను నన్ను పరిశుద్ధునిగా ఆయన మార్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాము. అయితే ఆ దేవుని నువ్వు తెలుసుకోవాలంటే నీకు ఏం కావాలంటే జ్ఞానము కావాలి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకో. ఈరోజు చాలా మంది యవనస్తులు సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటే వాళ్ళకి అర్థం కావట్లే. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో వాళ్ళకి తెలియడం లేదు. అరే భయంకరమైన దినాల్లో ఉన్నాయి, ప్రార్థన చేయరా అంటే వాడు ప్రార్థన చేయడు, కానీ ఏం చేస్తాడు? ఫ్రెండ్స్తో కలిపి ముచ్చట్లు పెడతాడు. అమ్మా భయంకరమైన దినాల్లో ఉన్నావు, నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో అంటే ఏం పర్లేదు, ఇంకా చాలా టైం ఉందని చెప్పి ఏం చేస్తుంటారు? ఫ్రెండ్స్తో చిట్ చాటింగ్లు, ఫ్రెండ్స్తోని కబుర్లు, ఫ్రెండ్స్తో పబ్బులకి వెళ్ళడం, ఫ్రెండ్స్తో బయటకు పార్కులు వెళ్ళడం, చక్కగా తిరగడం. ఉన్న సమయాన్ని ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు వేస్ట్ చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? వేస్ట్ చేసుకుంటున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా దయచేసి గమనించండి. భయంకరమైన దినాల్లో ఉన్న నీవు నేను మన సమయాన్ని ఎలా ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని ఏ మాత్రం మనం దుర్వినియోగం చేసుకోవడానికి వీల్లేదు. నువ్వు ఈరోజు అనుకుంటున్నావేమో నేను చాలా జ్ఞానిని అనుకుంటున్నావేమో, అయితే నువ్వు జ్ఞానం గలవాడుగా కాదా అని నీకు తెలియాలి అంటే ఈ వచనమే ఆధారము. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడంట? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ఏం చేస్తాడు? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. బుద్ధిహీనుడు, జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడు? అలాగా మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుని ఉంటాడు, అలాగే వీడియో గేమ్స్ ఆడుకుని ఉంటాడు, అలాగే చిట్ చాటింగ్లు చేసుకుని ఉంటాడు, అలాగే సోషల్ మీడియాలో ఆ అమ్మాయి ఏం పెట్టింది, ఈ అబ్బాయి ఏం పెట్టాడు, నన్ను ఎంతమంది ఫాలో అవుతున్నాడు, ఈ అమ్మాయి నన్ను ఫాలో అవుతుందా లేదా. ఏం చేస్తున్నారు వీళ్ళు? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా, దుర్వినియోగం చేసుకుంటున్నారా? చెప్పాలి. దుర్వినియోగము చేసుకుంటున్నారు. అయ్యా నువ్వు ఎప్పుడు చనిపోతావో తెలియదు, రక్షణ పొందుకో. నాకు తెలుసులే,
నేను ఉన్నంతకాలం నాకు ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను. మూర్ఖులు ఎంత చెప్పినా వినలేని వారు. అవునా కదా? చెప్పిన వెంటనే వినేవాడిని ఏమన్నా చెప్పండి? జ్ఞానం గలవాడు. ఏంటిది? జ్ఞానం గలవాడు. ఎంత చెప్పినా వినట్లేదు అనుకోండి, వాడిని ఏమంటాము? వీడికి జ్ఞానం లేదురా, వీడు మూర్ఖుడు. అంతే. ఎంతమంది చెప్పినా, ఎవరు చెప్పినా, ఎలా చెప్పినా సరే వినే తత్వం కాదు. నేను విడిచిపెట్టింది ఇంకా అని అంటాను. నువ్వు జ్ఞానం గల వ్యక్తివైతే నువ్వేం చేస్తావు? నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావు. నువ్వు అజ్ఞానిగా ఉన్నవాడు అయితే నీ సమయాన్ని ఏం చేసుకుంటావు? నువ్వు దుర్వినియోగం చేసుకుంటావు. ఏం చేసుకుంటావు? దుర్వినియోగం చేసుకుంటావు. నీకు సమయం గడపడం చేత కాదు. ఏదో సాధించాలన్న టైంకి నీ సమయం అంతా అయిపోతుంది. అప్పుడు నువ్వేమీ చేయలేవు. ఈరోజు అడుగుతున్నాను, నువ్వు జ్ఞానిగా ఉన్నావా, అజ్ఞానిగా ఉన్నావా? చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఏంటంట? ఎలా చూసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. భయంకరమైన దినాల్లో నువ్వు ఉన్నావు. ఎప్పుడు నీకు వైరస్ వస్తుందో తెలియదు, ఎవరిని తాకితే ఏమవుతుందో తెలియదు, ఏం తింటే ఏదొచ్చేస్తుందో నీకు తెలియదు. నీ స్నేహితుడు అనుకుంటున్నావు, వాడి వల్ల నీకు వైరస్ వచ్చేస్తుంది. నీ పక్కింటుడు అనుకుంటున్నావు, వాడి వల్ల నీకు వైరస్ వచ్చేస్తుంది. నీ ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నావు, వాళ్ళ వల్ల నీకు వైరస్ వచ్చేస్తుంది. నీ బంధుమిత్రులు అనుకుంటున్నావు, వారి వల్ల నీకు వైరస్ వచ్చేస్తుంది. భయంకరమైన దినాల్లో ఉన్నావు. జాగ్రత్తగా నువ్వేం చేయాలి? చూసుకోవాలి. దయచేసి గమనించండి, జాగ్రత్త వహించండి. నీ ఆత్మను కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. ఇష్టానుసారంగా తిరుగుతూ నాకు నచ్చినట్లు నేను ఉంటాను అంటే దేవుడు కూడా ఏమీ చేయలేడు. దేవుడు నీకు జ్ఞానమును ఇచ్చాడు, తెలివిని ఇచ్చాడు, నువ్వు ఎలా ఉండాలో నీకు బోధించాడు, నువ్వు ఎలా జీవించాలో నీకు చెప్తున్నాడు. అయినా నువ్వు మాట వినకపోతే ఏమవుతుంది? దేవుడు కూడా ఏం చేయలేడు. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకోండి. ఈరోజు అడుగుతున్నాను, దేవుని యొక్క మందిరంలో ఉంటున్న మనము ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో, ఈ మాటలు చూస్తున్న వారు ఎలా ఉంటున్నావు? జ్ఞానము కలిగి ఉన్నావా? ఒకవేళ ఇంకా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఉంటూనే ఇంకా జ్ఞానము లేని వ్యక్తిగా ఒకవేళ నువ్వు ఉన్నావేమో, నీ ఆత్మ ఎప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందో నీకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి? జ్ఞానము కలిగి నడుచుకోవాలి. అయితే ఈ జ్ఞానము ఏం చేస్తుందంటే నీకు దేవునికి దగ్గరగా చేస్తుంది. ఏం చేస్తుంది? జ్ఞానము నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. ఈ జ్ఞానము నిన్ను ఏం చేస్తుందంటే దేవుడితో పెనవేసుకునే జీవితాన్ని నీకు అనుగ్రహిస్తుంది. ఈ జ్ఞానము నిన్ను ఏం చేస్తుందంటే దేవుని కొరకు ఎప్పుడు దేవుడు నిన్ను పిలిస్తే అప్పుడు నువ్వు సిద్ధపడి ఉండేలాగా నిన్ను తయారు చేస్తుంది. కానీ చాలా మంది ఎలా ఉన్నారో తెలుసా? ఆ కింద వచ్చినలోనే ఒక మాట ఉంటుంది, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో మీరు గ్రహించుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:16 ఏంటిది? 15 ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. దేవుడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? ఎప్పుడైనా ప్రభువుని అడిగావా? ప్రభా, నీ చిత్తం ఏంటి నా పట్ల? నీ ప్రణాళిక ఏంటి నా పట్ల? నన్ను ఈరోజు ఈ కుటుంబంలో ఉంచావు, ఈ సంఘంలో ఉంచావు, ఈ సమాజంలో ఉంచావు, భారతదేశంలో ఉంచావు, ఈరోజు ఈ స్థలంలో ఉంచావు. నీ చిత్తం ఏంటి నాయనా? నీ ప్రణాళిక ఏంటి ప్రభువా నా పట్ల అని దేవుడిని ఎప్పుడైనా నువ్వు అడిగావా? ఒకవేళ అడగకపోతే ఇప్పటి వరకు దేవుని అడుగు, ప్రభా నీ చిత్తం ఏంటి నా పట్ల? ఎప్పటి నుంచో ప్రభా నేను నమ్ముకున్నాను,
కానీ నీ చిత్తం ఏదో నాకు తెలియడం లేదు నాయన. నా జీవితం ఎటువైపు వెళ్ళిపోతుందో తెలియట్లేదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఏది సఫలం కావట్లేదు. ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఏది రావట్లేదు. ఆరోగ్యం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఆరోగ్యం రావట్లేదు. వివాహం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఏ వివాహం కూడా సెట్ కావట్లేదు. ప్రమోషన్స్ కోసం ఏవేవో చేస్తున్నాను కానీ నాకు ప్రమోషన్స్ రావట్లేదు. ప్రభు అసలు నీ చిత్తం ఏంటి నా జీవితంలో? ఎప్పుడైనా అడిగావా ప్రభుని? అబ్బే, ఇలాంటి ప్రభుని అడగవు మనం. దేవుని చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవునికి ఇష్టము, దేవుని యొక్క ప్లాన్స్ నీ పట్ల ఏమైతే ఉన్నావో అవి అడగడానికి మమ్మల్ని ఇష్టపడము. పైపెచ్చి ఏం చేస్తాము? దేవుడు చేస్తాడులే ఎప్పుడో, ఇది దేవుడు ఎప్పుడో చేస్తాడులే అని చెప్పి నిర్లక్ష్య వైఖరి మనము చూపిస్తాం. అలాగే మరి కొంచెం కిందకి వెళ్తే అక్కడ ఉంటుంది, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. ఏంటంట? చాలా మంది ఎలా ఉంటారంటే సమయాన్ని ఎక్కువగా పాడు చేసుకునే వాడు ఎలాంటి వాళ్ళే. ఏంటి? మరియు మద్యముతో మత్తులై ఉండద్దు. మందు తాగి తాగుబోతోలా తిరగద్దు నువ్వు. మత్తులై ఉండకుడి. ఎందుకు మత్తులై ఉండకూడదు? దానిలో దుర్వ్యాపారము కలదు. ఏంటుంటదంట? చెడ్డది. నువ్వు మందు తాగుతా, చాలా మంది అనుకుంటారు నేను మందు తాగుతున్నాను కదా ఏం కాదులే. ఏంటిది? నువ్వు మందే కదా తాగుతున్నా ఏం కాదులే నేను అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మందు ఒకటే కదా నాలో ఉంది, ఆ ఒకటి ఏమైపోయింది లేదు. ఆ మందు ఒకటే కదా. ఆ మందు తాగితేనే ఆ మందుతో పాటు ఇంకో 100 వస్తాయి దాని వెనకాల. అవునే కదా? అవునే కదా? మందు తాగితేనే, ఆ మందు తాగిన తర్వాత ఏమొస్తాయి? దాని వెనకాల ఇంకో 100 చెడ్డ అలవాట్లు వస్తాయి. అప్పుడు దాకా బాగానే ఉంటాడు, మందు తాగితే చాలు పిచ్చోళ్ళ కేకలేసేస్తాడు. అప్పుడు దాకా బాగానే ఉంటాడు, మందు తాగితే చాలు వాళ్ళని వీళ్ళని బాగేస్తాడు. అప్పుడు దాకా బాగానే ఉంటాడు, మందు తాగితే చాలు బూతులు, మందు తాగితే చాలు అల్లరి, మందు తాగితే చాలు కొట్టుడు, అన్నీ ఇంకా వాళ్ళని ఏకంగా ఏం చేస్తాడు? అందరిని కలిపి దులిపేస్తాడు. ఏ చెడ్డ అలవాటు ఉన్నాయా అంటే మందు ఒకటి. ఇది మందు అలవాటు ఒకటే, త్రాగుడు ఒకటే, కానీ దాని వెనకాల ఇన్నోటి వస్తున్నాయి. అప్పుడు దాకా బాగానే ఉంటావు, నువ్వు త్రాగుతావు, త్రాగిన తర్వాత నీ బిడ్డలు ఎలా ఉన్నారో నీకు తెలియదు. నీ భార్య ఎంత బాధపడుతుందో నీకు తెలియదు. నీ బిడ్డలు నీకోసం ఎంత కన్నీరు కాడుస్తున్నారో నీకు తెలియదు. ఎందుకంటే నీ మధ్యలో నువ్వు ఉంటావు. ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ స్నేహితులారా, ఒకవేళ నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను బట్టి నీ కుటుంబం చాలా బాధపడుతుంది. నువ్వు అజ్ఞానిగా ఉన్నావు, జ్ఞానిగా లేవు. అజ్ఞానిగా ఉన్నావు. నిన్ను బట్టి నీ కుటుంబం బాధపడుతుంది, నిన్ను బట్టి నీ సేవకుడు బాధపడుతున్నాడు, నిన్ను బట్టి నీ సంఘము బాధపడుతుంది. జాగ్రత్త, సమయమును సద్వినియోగం చేసుకో. అయితే దుర్వ్యాపారం కలదు. అయితే మనం ఎలా ఉండాలంట? ఆత్మపూర్ణులై ఉండుడి. ఎలా ఉండాలి మనము? ఎలా ఉండాలి? ఆత్మ పూర్ణులై ఉండండి. దేవుని ఆత్మ కలిగిన వారుగా మనము ఉండాలి. అది మనకి ఆశీర్వాదకరము, అది మనకు దీవెనకరం. అర్థమవుతుందా? ఆత్మ పూర్ణులుగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఏమవుతుంది? మన్నయ్యేది మరలా మన్నుగా అయిపోతుంది. దేవుడు ఇచ్చిన ఆత్మ మళ్ళీ ఎక్కడికి వెళ్తే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పగలవు, ఏంటో తెలుసా? నేను దేవుడిని విశ్వసించాను, దేవుడిని నమ్ముకున్నాను, ఇదిగో ఈరోజు నేను చనిపోతున్నాను, చనిపోయిన సరే నాకు ధైర్యంగా ఉంది. ఎందుకంటే నేను నా దేవుని సన్నిధిలో యథార్థంగా బతికాను కాబట్టి నేను చనిపోయిన నా దేవుని యొద్దకి నేను వెళ్తాను. ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న వాళ్ళు మీలో ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా? ఈ క్షణమే చచ్చిపోతే, ఈ క్షణమే చనిపోతే ఎక్కడికి వెళ్తాం? ఈ క్షణమే చనిపోతే నువ్వు చెప్పగలవా? నేను దేవుడి సన్నిధిలో ఉండగలను, ఆ పరలోక రాజ్యంలో అడుగు పెట్టగలను. ఎవరైనా లేదండి. కాబట్టి ఆలోచన చేయండి. నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అనేది మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. దినములు భయంకరమైన దినాలు, భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, వరదలు, రోగాలు, తెగుళ్ళు,
దేశం మీదకి దేశం యుద్ధము, రాజ్యం మీదకి రాజ్యం యుద్ధము, మనుషుల మధ్య ప్రేమ కరువైపోతుంది. తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, అక్క చెల్లెల మధ్య సమాధానం లేదు, అత్త కోళ్ళ మధ్య సమాధానం లేదు. ఎక్కడ చూసినా గొడవలు, గోల, ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు, ఎక్కడ చూసినా కిడ్నాప్లు. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ భయంకరమైన దినాల్లో నువ్వు క్షేమంగా ఉండాలంటే, దేవుడు నిన్ను ఆదుకోవాలంటే, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే, దేవుడు నీకు సమాధానం ఇవ్వాలంటే, దేవుడు నిన్ను సురక్షితంగా ఉంచాలి అంటే నువ్వేం చేయాలి? దేవుని వెంబడి వెళ్ళాలి. దేవుడి పాదాలు నువ్వు పట్టుకోవాలి. ఆయనకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దేవుడితో నువ్వు కనెక్ట్ చేయబడి ఉంటావో నీ జీవితానికి ఒక భరోసా ఉంటుంది, నీ జీవితానికి ఒక గ్యారంటీ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఈ లోకంలో చనిపోయినా ఎక్కడ కళ్ళు తెరుస్తావు? పరలోకంలో కళ్ళు తెరుస్తాం. కాబట్టి ఈ భయంకరమైన దినాల్లో మనం ఎలా ఉండాలి? జ్ఞానము కలిగిన వారి వల్లే మనం ఉంటూ ఆత్మ పూర్ణులుగా మనం ఉన్నట్లయితే తప్పకుండా పరలోక రాజ్యం మనం అందరం కూడా ప్రవేశిస్తాము. కాబట్టి మనందరికీ కూడా దేవుడు అట్టి కృపను అనుగ్రహించును గాక. హల్లెలూయా, ఆమేన్. మనమందరం కూడా ప్రార్థించేద్దాం ప్రభు సన్నిధిలో. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? భయంకరమైన దినాల్లో నువ్వు ఉన్నావు కదా. ఈ భయంకరమైన దినాల్లోని నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావా లేదా నిర్లక్ష్యం చేస్తున్నావా? ఈ భయంకరమైన దినాల్లో నువ్వు జ్ఞానిగా ఉన్నావా అజ్ఞానిగా ఉన్నావా? ఈ భయంకరమైన దినాల్లో దేవునితో సంబంధం కలిగి ఉన్నావా లేదా దేవునితో నీకు సంబంధం కోల్పోయావా? ఈ భయంకరమైన దినాల్లో దేవుని హృదయాన్ని గెలుచుకునే వ్యక్తిగా ఉన్నావా లేదా దేవునికి నీకు మధ్య దూరము ఏర్పరచుకున్నావా? ఎలా ఉన్నావు? మంత్రులుగా ఉన్నారా లేదా ఆత్మపూర్ణులుగా ఉన్నారా? మన్నైనది మళ్ళా వెనుకటి వలె మన్నైపోను, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును అని దేవునికి వాక్యము సెలవిస్తుంది కదా. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు నీ ఆత్మ దేవుని యొక్క చెంతకు చేరుతుందా? ఈరోజు దేవుని యొక్క సన్నిధికి వెళుతుందా నీ యొక్క ఆత్మ? ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు. వాక్యమై ఉన్న దేవుడు నాయనా, నీకు స్తోత్రాలు ప్రభువా. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు ఈరోజు నీతోని నాతోని మనతోని సూటిగా స్పష్టంగా మాట్లాడారు. నిన్ను తయారు చేసిన దేవుడు ఎవడో నీకు తెలుసా? నీ కోసం రక్తం కాల్చిన దేవుడు ఎవడో నీకు తెలుసా? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవడో నీకు తెలుసా? నిన్ను కాపాడుతున్న దేవుడు ఎవడో నీకు తెలుసా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీకు తెలుసా? నువ్వు జ్ఞానిగా ఉన్నావా? జ్ఞానము కలిగి వెతుకుతున్నావా దేవుడు ఎవడో? లేదా అజ్ఞానిగా ఉంటూ ఏదో ఒకటి అవుతానులే అని ఉండిపోతున్నావా? ఎలా ఉంటున్నావు? ఎలా ఉంటున్నావు? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, వాక్యము ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. నిజమే ప్రభా. అయ్యా, నిజమైన జ్ఞానము, నిజమైన దేవుడు ఎవరో కనుక్కునే విధంగా చేస్తుంది. నిజమైన జ్ఞానము ప్రభా, అయ్యా, మా కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరో తెలుసుకునే విధంగా చేస్తుంది. నిజమైన జ్ఞానము ప్రభా, నీకు దగ్గరగా అవ్వడానికి ప్రయత్నించే విధంగా చేస్తుంది. అయ్యా, భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం ప్రభా.
ఈ భయంకరమైన దినాల్లో అయా నీతో పెనవేసుకునే జీవితము, అయా నీతో ఉండే జీవితము ప్రభా మాకు దయచేయండి. ఈరోజు ఎంతమంది అయితే ఈ యొక్క మాటలు విన్నారో, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని ప్రభా అయా వారి యొక్క హృదయములకు వెళ్ళిందో అయ్యా వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మంచి నేలను పడిన విత్తనము వలె వాక్యము ఫలించుటకు నీ కృపను దయచేయండి ప్రభా. నూరంతలుగా ఫలితము దయచేయండి ప్రభా. వాక్యము మా జీవితాల్లో ఫలించుటకు అయ్యా తద్వారా వాక్యానుసారమైన జీవితాన్ని మేమందరము కూడా జీవించుటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిపడుతూ అయ్యా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యము ప్రభా మా హృదయాలను ప్రభా కడుగుతుంది. వాక్యము ప్రభా మా పాపములను కడిగి వేస్తుంది ప్రభా. వాక్యము ప్రభా మా జీవితాలను ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్తుంది. వాక్యము ప్రభా పాపము నుండి మమ్మల్ని విడిపిస్తుంది. కాబట్టి ఈ వాక్యము మా హృదయంలో ఉంచుటకు నీ కృపను అనుగ్రహించి నడిపించమని ప్రాధాన్యపడుతూ పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా ఇక్కడ ముందున్న కార్యక్రమం అంతటి ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ అయ్యా వాక్యమైన దేవుడు నాయన మరొకసారి మమ్మల్ని సరిచేసిన విధానం బట్టి మాకు సత్యాన్ని తెలియపరచారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ చిన్న ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.